హనుమంతుడిని రాముడు సీతను కనుగొనడానికి ఎంపిక చేస్తాడు. రాముడి ముందు నమస్కరిస్తూ రాముడిచ్చిన బంగారు ఉంగరాన్ని తీసుకుని హనుమంతుడు తన యాత్రను ప్రారంభిస్తాడు. హనుమంతుడు సముద్ర తీరానికి చేరుకుంటాడు. అతని బృందం అతను లంకకు సముద్రాన్ని దాటేందుకు సిద్ధమవుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉత్సాహపరుస్తుంది. హనుమంతుడు తన శక్తిని పెంచి జయ శ్రీరామ్ అంటూ ఆకాశంలో ఎగరటం ప్రారంభిస్తాడు. సురస అనే సముద్ర దయ్యం హనుమంతుడి మార్గం అడ్డుకుంటుంది. ఆమె తన నోటిలోకి వెళ్లాలని చెబుతుంది. కాని హనుమంతుడు తన దెబ్బతో ఆమెను మోసం చేసి పారిపోతాడు. సింహిక అనే మరొక దయ్యం హనుమంతుడి నీడను పట్టుకుని అతన్ని అడ్డుకుంటుంది. హనుమంతుడు తన శక్తితో ఆమెను ఓడిస్తాడు. హనుమంతుడు లంకకు చేరుకుంటాడు. ఒక ప్రకాశవంతమైన నగరం, కానీ రాక్షసులు బలమైన రక్షణ ఇస్తున్నారు. కనిపించకుండా ఉండటానికి హనుమంతుడు చిన్న వానరంగా మారి నగరంలోకి చొరబడతాడు. రావణుని గ్రాండ్ ప్యాలెస్ లో హనుమంతుడు దాచిపెట్టుకున్న సీతను వెతుకుతూ బయట నుండి చూస్తాడు. అశోక వనమనే అందమైన తోటను, అందులో ఉన్న సీతను కనుగొంటాడు. సీత రాక్షసుల రక్షణలో ఉండి రావణుడి దమన కంటే రాముడి కోసం వేచి చూస్తోంది. హనుమంతుడు సీత దగ్గరికి చేరి రాముడిచ్చిన బంగారు ఉంగరాన్ని చూపించి భరోసా ఇస్తాడు. రాముడికి ఇవ్వడానికి సీత తన జడలోని ఆభరణాన్ని హనుమంతుడికి ఇస్తుంది. రావణుడు అశోక వనంలోకి వచ్చి సీతను బెదిరించి తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. కాని సీత ధైర్యంగా తిరస్కరిస్తుంది. రావణుని బెదిరింపులను చూసి హనుమంతుడికి కోపం వస్తుంది. అతను రావణుడికి గుణపాఠం నేర్పాలని నిర్ణయిస్తాడు. హనుమంతుడు తన అసలు రూపంలోకి వచ్చి అశోకవనాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తాడు. రాక్షసులు తమ బలాన్ని ఉపయోగించి హనుమంతుడిని బంధిస్తారు. కాని అతను భయపడడు. హనుమంతుడిని రావణుడి వద్దకు తీసుకువెళ్తారు. రావణుడు హనుమంతుడి ధైర్యానికి ఆశ్చర్యపోతాడు. హనుమంతుడు రావణుడిని సీతను విడుదల చేయమని హెచ్చరిస్తాడు. కాని రావణుడు కోపంతో అతని తోకను కాల్చమని ఆజ్ఞ ఇస్తాడు. హనుమంతుడు తన కాలిన తోకతో లంకలో దూసుకెళ్తూ నగరాన్ని దహనం చేస్తాడు. హనుమంతుడు తన మిషన్ విజయవంతం చేసి సీత జాడను చెప్పడానికి రాముడి వద్దకు తిరిగి వెళ్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.